అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో. 14వ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్. ఆమె కలం పేరు యష్దేవ్. సమన్య మాటకి చిరునవ్వుతో ఆమెని చూసి ఆమె అభిప్రాయానికి సరిగ్గా సరిపోయే అమ్మాయి అనుకుంటూ, నాకంటూ ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారు సమన్య. ఫ్రెండ్స్ అంటే కొందరు పరిచయస్తులే, కానీ కొందరు ఫ్రెండ్స్. అందరిలోకి నాతో చిన్నప్పటి నుండి ఉన్న సాచి నా బెస్ట్ బడ్డీ. కలిసి తినడం, తిరగటం, పడుకోవటం అన్నీ. వాడికి నాకు జస్ట్ 15 డేస్ తేడా. నేను వాడి మీద కాస్త పెద్ద. అయినా మాకు ఆ బాండ్ కుదిరింది. మా మధ్య దాపరికాలు అంటూ ఏమీ లేవు. మా స్టడీస్ వరకు మేము కలిసే చదువుకున్నాం. రవిక అత్త పెళ్లికి ముందు నాసాలో వర్క్ చేశారు. ఆమెకి తన జాబ్ మీద ఉన్న ప్యాషన్ సాచిని అటు నడిపించింది. వాడు ఎంతో కష్టపడి ఇంకెంతో ఇష్టపడి నాసాలో జాబ్ కొట్టాడు. బట్ అక్కడ ఏవో గొడవలు. డోంట్ నో వాట్ అబౌట్. అవన్నీ చెప్పలేదు. నేను నా స్టడీస్ అయ్యాక ఇదిగో ఇక్కడ సెటిల్ అయ్యాను. మామకి డాడ్కి నా హెల్ప్ అవసరం అయింది. సో బాధ్యత తీసుకున్నాను. అండిప్పుడు అది నడపడం నా ఒక్కడి వల్ల అవ్వడం లేదు. సో ఇంకొన్ని రోజుల్లో వాడు ఇండియా వచ్చేస్తున్నాడు పెర్మినెంట్గా. కానీ దానికి ఇదొక్కటే కారణం అయితే కాదు. మొదలు పెట్టడం మామూలుగానే అయినా సాచి గురించి చెప్తుంటే తెలియకుండానే డీప్గా చెప్పేశాడు సమర్. హా, అన్నయ్య అనుకున్నది సాధించటానికి ఎక్కువ టైం పట్టదు. అతని గురించి చెప్తున్నప్పుడే అతని పట్టుదల గురించి అర్థం అవుతుంది. అతను సాధిస్తాడు, చెప్పింది సమన్య. నవ్వి ఊరుకున్నాడు సమర్. అతని మూడ్ మార్చాలని అనిపించింది ఆమెకి. నాకు పెళ్లి అయ్యాక కూడా జాబ్ చేయడం ఇంట్రెస్ట్ సమర్ గారు. ఇక్కడ అన్నయ్యకి హెల్ప్గా నేను ఎండి పోస్ట్లో ఉండి చూస్తున్నా. అలాగే పెళ్లి అయ్యాక నా టాలెంట్ ని బట్టి నాకో పోస్ట్ ఇవ్వండి, చెప్పింది ఆమె. తప్పకుండా, ఇంట్లోనే కాకుండా ఆఫీస్లో కూడా నా బాధ్యత పంచుకుంటా అంటే నేనెందుకు వద్దు అంటాను. అలాగే ఆడవాళ్లు ఇండిపెండెంట్ గా ఉండాలనేది ఎంత కరెక్ట్నో, ఇంటి బాధ్యత తీసుకోవాలనేది కూడా అంతే కరెక్ట్. అయితే నీ ప్రతి బాధ్యతని నేను పంచుకోవటానికి ఎప్పుడూ సిద్ధమే, మనస్ఫూర్తిగా చెప్పాడు సమర్. చిరునవ్వుతో అతనికి సైడ్ హాగ్ ఇచ్చింది ఆమె. ఆమె సన్నిహితం అతనికి నచ్చుతుంటే చిరునవ్వుతో ఆమెని ఇంకా దగ్గరకి తీసుకొని, నచ్చానా నేను? ఇంకో అడుగు ముందుకు వేస్తే నిన్ను నువ్వు నాకు ఇచ్చేసినట్టే సమన్య. బాగా ఆలోచించుకొని నాకు అర్థం అయ్యేలా చెప్పు, చిన్నగా చెప్పాడు సమర్. 6 అడుగుల అతన్ని 5 హైట్ సన్నగా ముద్దుగా ఉండే సమన్య తల ఎత్తి అతన్ని చూస్తూ, అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, క్యారెక్టర్ వైస్ నాకు నచ్చారు. ఇక మిగతావి అన్ని సెకండరీ. ఏ రిలేషన్ అయినా అడ్జస్ట్మెంట్ తప్పదు. అది ఒక్కరి వైపు నుండి కాకుండా అడ్జస్ట్మెంట్ అని కూడా అండర్స్టాండ్మెంట్ గా తీసుకుంటే అదే బెస్ట్ రిలేషన్. మీ లైఫ్ లో నేను తప్ప ఎవరు ఉండకూడదు అనేది నా వన్ అండ్ ఓన్లీ కండిషన్. ఇక మీకేమైనా కండిషన్స్ ఉంటే చెప్పొచ్చు, చిరునవ్వుతూ చిరు సిగ్గు కలగలిపి చెప్పింది సమన్య. తెల్లటి తెలుపులో ముద్దుగా కొల మోహం చారడేసి కళ్లతోనే కోటి కబుర్లు చెప్తూ సన్నగా పొడుగ్గా ఉండే ముక్కు, ఎర్రటి పెదవులు, నడుము వరకు ఉన్న స్మూత్ సిల్కీ హెయిర్. ఆమె కళ్లల్లని కల్మషం లేని తనం ప్రతింబంగా తననే చూపిస్తుంటే ఆమె రియాక్షన్ కి నవ్వుతూ ఆమె కళ్ల మీద ముద్దు పెట్టుకున్నాడు సమర్. ఇద్దరికీ ఒకరి చేరువ ఇంకొకరికి నచ్చుతుంటే వయసు మాయ కమ్మి ఇద్దరినీ ఒకరికొకరు ఆకర్షించుకునేలా చేస్తుంటే ఇష్టంగా ఆమెనే చూస్తూ సమయం మరిచాడు సమర్. సమర్ సమక్షం మనసుకి హాయిని ఇస్తుంటే ఇన్నాళ్లు తనలో ఎవరికీ తెలియకుండా ఉన్న సమన్య బయటకి వచ్చే సమయం అయింది అనుకుంటూ నవ్వుతూ చూస్తుంది ఆమె. ఎన్నో కబుర్లు, మరెన్నో ఊసులు పంచుకుంటూ సమయం గమనించలేదు ఇద్దరూ. సరయు సంయుక్తలతో వెళ్లిన సావంత్ వాళ్లకి తమ భవనం చూపిస్తూ, కొన్ని కళాత్మక నిర్మాణాలు, పెయింటింగ్స్ అన్ని చూపిస్తూ వెళ్లాడు. తరతరాలుగా ఆ ఆస్థానం ఎలుతున్న రాజుల పెయింటింగ్స్ ఉన్న గదిలోకి తీసుకువెళ్లి వాళ్ల గురించి చెప్తూ ఉన్నాడు సావంత్. అలా ఈ తరం రాజుగారు అయినా శ్రీ గురించి చెప్తూ, ఈయన మా మావయ్య. తాతయ్య గారికి 2 సంతానం. అమ్మ మావయ్య. ఆయన ఆలోచన ఎప్పుడు వేరేగా ఉంటుంది. ఆయన అప్పట్లో చేసిన బిజినెస్ గొప్పలు ఇప్పటి ఛేదించటం అసాధ్యం అంటే నమ్మండి అంటూ ఆయన బిజినెస్ రంగంలో తీసుకున్న కీలక నిర్ణయాల కోసం చెప్పాడు సావంత్. వావ్, మీరు చెప్తుంది వింటుంటే ఆయన ఎంత గ్రేట్ అనేది అర్థం అవుతుంది. అలాంటి ఆయన ఎందుకు తన సొంత ఇంటికి దూరం అయ్యారు? ఇంట్రెస్టింగ్ గా అడిగింది సంయుక్త. అప్పట్లోనే ఆయన ప్రేమించారు. అది తాతయ్య గారికి నచ్చలేదు.
నిజానికి ఆయన తమ స్థాయికి దగ్గర్లో ఎవరిని ప్రేమించినా ఇప్పుడు మా మధ్యలోనే ఉండేవారే. కాని ఏమీ లేని ఒక అనాథని అమాయకురాని ప్రేమించి ఆమెని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన్ని ఆఖరి చూపు కోసం అని పిలిచి ప్రాణంగా పెంచుకున్న తమ బిడ్డకి అవమానం జరిగేలా చేశారు. ఆ సరికి పూర్తిగా దూరం అయ్యారు చెప్పాడు సావంత్. నవ యవ్వనంలో నూనుగు మీసాలతో పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వుతో నించున్న రీతిలోనే రాజకిది తెలుస్తుంటే ఆయన కళ్లల్లో తెలియని స్పార్క్ కూడా కనిపిస్తుంది సంయుక్తకి. హా, ఇంట్రెస్టింగ్. ఈ పెయింటింగ్ లో ఉన్న అప్పుడు ఆయన వయసు ఎంత? అడిగింది సంయుక్త. ఆమె అడిగిన ప్రశ్నకి ఆమె వైపు చూశాడు సావంత్. అతన్ని చూసి ఇబ్బందిగా కదిలి, అంటే పెద్ద వయసులా అనిపించలేదు అందుకే అని సంకోచిస్తూ చెప్తున్న ఆమెని చూసి, ఇబ్బంది పడకురా, ఈ డౌట్ అప్పట్లో నాకు రాలేదు. వచ్చేసరికి ఎన్నో జరిగిపోయాయి, అయినా కనుక్కోలేకపోయాను. నా తర్వాత ఈ డౌట్ అడిగింది నువ్వే, అందుకే ఎంత షాక్ అయ్యాను అని చెప్తూ, నాకు తెలిసి 16 ఇయర్స్. ఆ తర్వాత తన చదువు ప్యాషన్ అని వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడున్నా ఇక్కడి విషయాలు అలక్ష్యం చేయలేదు అంట. ఆయన సామర్థ్యం చాలా ఎక్కువ. ఇప్పుడు నాన్న, నేను, చెల్లి, అమ్మ, ఒక్కోసారి బాబాయ్ వాళ్ళు కలిసిన చూసుకోలేనిది ఆయన ఎక్కడో ఉండి చూసుకునేవారు. గట్టిగా నిట్టూర్చి భారంగా చెప్పాడు సావంత్. ఇంట్రెస్టింగ్. ఈయనకి ఎంతమంది పిల్లలు? అడిగింది ఆమె. ఏమి మాట్లాడకుండా ఆయన యవ్వన ఫోటోలో తనకి కనిపిస్తున్న ప్రియనేస్తం నీడని పోలికలతో ఊహించుకుంటూ అసలు ఈ లోకంలోనే లేడు సావంత్. తన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా దీర్ఘంగా చూస్తున్న సావంత్ ని చూసి మోహమోహలు చూసుకున్నారు సరయు సంయుక్తలు. వీళ్ల మాటలు మొదలు అవ్వడానికి ముందే అక్కడికి చేరుకున్న ఒక యువతి వాళ్ల మాటలు విని వారికి దూరంగా ఉంటూ వాళ్లని గమనించిన తను సావంత్ అలా మౌనంగా మారిపోయేసరికి భారంగా మారింది. ఎన్నేళ్లు గడిచిన తగ్గని భారం తను మోస్తూ, తన మనసైన వాడి బాధకి కారణం అయినా ఆమె ఇక అతని బాధని చూస్తూ దూరం ఉండలేకపోయింది. నెమ్మదిగా అతన్ని చేరుకొని అతని భుజం మీద చెయ్యి వేసింది ఆమె. ఒక్క విసురులో వెనక్కి తిరిగి ఆమె గొంతు పట్టి నొక్కి కోపంగా ఎరుపెక్కిన కళ్లతో చూస్తున్నాడు సావంత్. ఇప్పటి వరకు తమతో జెంటిల్మెన్లా ఉన్న అతను ఒక్కసారిగా అలా అంత వైల్డ్గా ఎందుకు మారాడో అర్థం కాలేదు సరయు సంయుక్తలకి. ముందు అసలు సావంత్ రియాక్షన్ కి భయపడి అసలు ఆ వచ్చిన ఆమె ఎవరో అని ఆమెని చూశారు. గొంతు మీద అతని పట్టు ఎంత బలంగా ఉందంటే తెల్లటి ఆమె మొహం నొప్పికి ఎర్రగా అవుతున్నా, నోరు మెదపని ఆమె ప్రేమ, ఆమె కళ్లల్లోని చిరు చెమ్మ చూస్తుంటే ఏదో తెలియని ఎమోషన్ ఇద్దరిని చుట్టేసింది. ఒకరినొకరు చూసుకొని సంయుక్త సైగ అందుకొని పరుగున సమర్థ్ వాళ్ల దగ్గరకి వెళ్ళింది సరయు. ఎందుకు వచ్చావు నువ్వు? నీకు ఈ ఇంట్లోకి ప్రవేశం లేదని చెప్పాను నేను, గుర్తు లేదా? అయినా నా మాట కాదని నిన్ను ఈ ఇంట్లోకి రానించింది ఎవరు? గట్టిగా అరుస్తూ ఆమెని విసురుగా తోసేశాడు. తమ లోకంలో ఉన్న సమర్థ్ సమన్యల దగ్గరకి పరుగున వచ్చింది సరయు. ఆమె మోహంలోని టెన్షన్ ని చూసి ఇద్దరు అయోమయంగా ఆమెని చూస్తే, వదిన, మీ అన్నయ్య ఒక అమ్మాయిని గొంతు పట్టుకొని అంటూ చెప్పలేకపోతుంటే, షిట్ పూర్వి అనుకుంటూ, ఎక్కడున్నారు? సరయు వెనక నడుస్తూనే అడిగింది. గ్యాలరీ వదిన, తక్కున చెప్పింది సరయు. పరుగున అక్కడికి వెళ్ళింది సమన్య. విషయానికి తెలియకపోయినా సీరియస్ మేటర్ అని అర్థం అయ్యి ఆమెని ఫాలో అయ్యాడు సమర్థ్. అప్పుడే సావంత్ తోసేసరికి వచ్చి సమన్య కాళ్ల దగ్గర పడింది పూర్వి. సావంత్ మరదలు. తన కాళ్ల దగ్గర పడిన ఆమెని చూసి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా వెనక్కి వెళ్లి ఆమెని టచ్ చేయకుండా ఆమెని దాటుకొని సావంత్ ని చేరింది సమన్య. గొంతు పట్టుకొని దగ్గుతూ ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతున్న ఆమెని చూసి ఆమె దగ్గరకి వెళ్లాడు సమర్థ్. సంయుక్త అక్కడున్న స్టాఫ్ ని చూసేసరికి ఆమెకి వాటర్ ఇచ్చారు. నెమ్మదిగా ఆమెని చేరి ఆమె గొంతు సవరిస్తూ ఆమెకి చిన్నగా నీళ్లు పట్టించింది సంయుక్త. మరి తర్వాత ఏం జరుగుతుందో? మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇట్లు మీ శివ.